ఇలవైకుంఠం తిరుమల పూల తేరుల్ని తలపిస్తోంది. ఎటు చూసినా జలతారు లతలన్నీ ఆలయ ప్రాంగణంలో తలుకులేనుతున్నాయి. ప్రకృతిలో విరులన్నీ శ్రీవారి చెంతకు తరలొచ్చాయా అన్నంతగా శోభాయమానంగా ఉంది. ఫల పుష్పాలతో సబలంకృతమైన వెంకన్న కోవెలను చూడ్డానికి రెండు కళ్ళు సరిపోవడం లేదు. పరమశివుడు అభిషేక ప్రియుడైతే మహావిష్ణువు అలంకార ప్రియుడు. ఆయన పుష్ప విలాసం మాటలకందని వర్ణన. వెంకటేశ్వరునికి పుష్పాలను సమర్పించే తీరు, ఆ కూర్పునకు ఎంతో విశిష్టత ఉంది. ముఖ్యంగా బ్రహ్మోత్సవాలు, ఇలవైకుంఠ ఏకాదశి దర్శనాల సందర్భంలో ఇలవైకుంఠంలో ప్రకృతి మొత్తం రాసులు పోసినట్లుగా కనిపిస్తుంది. ఫల పుష్పమాలాంకృతం భక్తులను ఆనంద పారవస్యంలో ముంచెత్తుతుంది. అందుకే ఈసారి వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని తిరుమల శ్రీవారి ఆలయ ప్రాంగణాన్నంతా టన్నుల కొద్దీ పూలు పండ్లతో అలంకరించారు. ఈ 10 రోజుల దర్శనాల్లో మొదటి రోజు, 4వ రోజు, 7వ రోజును పువ్వులు ఫలాలతో తీర్చిదిద్దారు. మహాద్వారం నుంచి గర్భాలయం వరకు వివిధ ఆకృతులు ముచ్చట కొలుపుతున్నాయి. మొదటిసారిగా దశావతారం కాన్సెప్ట్ తీసుకున్నారు. దీంతో పాటు అష్టలక్ష్మి కాన్సెప్ట్లో కూడా పూలను పండ్లను అలంకరించారు. ఇందుకోసం దేశ విదేశాల నుంచి అరుదైన పుష్పాలు తీసుకొచ్చారు. అవన్నీ దాతల సహకారంతోనే తెచ్చారని హార్టికల్చర్ విభాగం చెబుతోంది. మొదటి రోజు 14 టన్నుల సాంప్రదాయ పుష్పాలు, 1.5 టన్నుల కట్ ఫ్లవర్స్తో డెకరేట్ చేశారు. రెండోసారి కూడా 14 టన్నుల సాంప్రదాయ పుష్పాలు, 1.5 టన్నుల వరకు కట్ ఫ్లవర్స్తో అలంకరించారు. మూడోసారి అరుదైన పుష్పాలు పత్రాలతో డిజైన్ చేశారు. నెదర్లాండ్స్ నుంచి తులిప్స్ తీసుకొచ్చారు. థాయిలాండ్ నుంచి వివిధ రకాల ఆర్కిడ్స్ పట్టుకొచ్చారు. 12 రకాల సాంప్రదాయ పువ్వులు, సుమారు 30 రకాల కట్ ఫ్లవర్స్ అలంకరణ కోసం వాడారు. ఆలయం ఎదురుగా రంగనాథ స్వామిని, అమ్మవారి రూపాన్ని పూలు పళ్లతో ఏర్పాటు చేశారు. 10 టన్నుల పళ్ళు, 5 రకాల కట్ ఫ్లవర్స్, 5 రకాల సాంప్రదాయ పూలు వాడారు.